తత్వమసి అంటే అచలంలో చలంని చూడు, చలించని దానిలో కదిలేదాన్ని చూడు. కదిలేది ఉన్నప్పుడే కదలనిది తెలుస్తుంది, కదలనిది ఉన్నప్పుడే కదిలేది తెలుస్తుంది. సినిమా కదులుతూ ఉంటుంది, నువ్వు కదలకుండా చూడాలి. కొన్నిసార్లు నువ్వు కదలకుండా ఉండాలి, కొన్నిసార్లు ఎదుటిది కదలకుండా ఉండాలి. చాలా అరుదుగా రెండూ కదలకుండా ఉంటాయి, కొన్నిసార్లు రెండూ కదులుతాయి. సినిమా తీయాలంటే కెమెరాకి ఇదే టెక్నిక్, అదే తత్వమసి. కదిలేది ఉన్నప్పుడే కదలని దాని గురించి ఆలోచన వస్తుంది. ఒకటి చలం, ఒకటి అచలం. కొన్నిసార్లు అచలం 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 అన్నది మృతస్థితి, చలం అన్నది జీవిస్తున్నది, చలం అన్నది సాక్షి స్థితి. రెండూ కదులుతున్నాయి. రెండిట్లో ఒక రకమైన నిలకడ ఉంది. ఒక రకమైన నిలకడ ఉందని నీ సెన్సెస్కి మార్పు చెందటం వల్ల నువ్వు మారావు. అన్నీ నిరంతరం కదులుతున్నాయి, మారుతున్నాయి. చివరికి ఒక రాయి కూడా కదులుతుంది, కానీ అది మనకు తెలియడం లేదు. కొన్నిసార్లు కదిలినట్టు వేగంగా తెలుస్తుంది, కొన్ని గమనిస్తే తెలుస్తాయి, కొన్ని నిశితంగా గమనిస్తే తెలుస్తాయి, కొన్ని కాల ప్రమాణంలో తెలుస్తాయి, కొన్ని నీ జనరేషన్ అయిపోయినా కూడా అదేం కదిలినట్టు అనిపించదు. కానీ బట్ స్టిల్ ఇట్ ఈజ్ మూవింగ్, చేంజింగ్. ఇక్కడ కదలనిదంటూ ఏమీ లేదు. సో ఆ కదలని దాన్ని కదలకుండా చూసేవాడివే నీవు ఒకటి. ఆ కదులుతున్న దాన్ని నువ్వు కదులుతుంది నీలో ఎప్పటికీ కదలని దాన్ని చూసేది రెండోది. ఇక్కడ కదలని దాన్ని కదలకుండా చూసేవాడు నీవు, కదలని దాన్ని చూసేది రెండోది. నీలో ఎప్పటికీ కదలని దాన్ని చూసేది రెండోది. ఇట్లా కదలికని నిశ్చలత్వాన్ని మౌనాన్ని కలిసినప్పుడు ఒక మిరాకిల్ జరుగుతుంది. దీనికి రూపాయితో ఖర్చు లేదు, దీనికి ప్రత్యేక జ్ఞానం ఏమీ అవసరం లేదు. యు ఆర్ న్యూ బీయింగ్ ఎవ్రీ మూమెంట్. నీలో నిలిచిపోయిన అంటే ముదిరిపోయిన ఆలోచనలు లేవు, మురిగిపోయిన ఆలోచనలు లేవు. ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి. ప్రకృతిలో కూడా అంతే, గాలి వస్తుంది, పోతుంది, వస్తున్నాయి, పోతున్నాయి. ఆకలి కూడా అంతే, ఆకలి అవుతుంది. నిలబడకూడదు, నిలబడితే జీవితం ఆగిపోతుంది. అవసరమైన మేరకే ఆలోచనలు వాడుకోవాలి, లేకపోతే అదర్వైజ్ దాన్ని చూస్తూ ఉండాలి, సాక్షిగా చూస్తూ ఉండాలి. ఇదే తత్వమసి మౌనానికి, స్థితికి ఉన్న అర్థం.